ఈరోజు మనం ఒక స్పోర్ట్స్ డ్రెస్ తీసుకుంటే ఏం చేయాలంటే కేవలం స్పోర్ట్స్ ఆడే వాళ్ళకే కదా ఇచ్చిండు, ఇంకా మాకేం సంబంధం లేదు, రేపటి నుంచి మేము ఆటలు తోలుకోము, ఎవరు చేత అయితే డ్రెస్ పెట్టిరో ఇక వాళ్ళే ఆడుకుంటారు, మాకు సంబంధం లేదని చెప్పేసి ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే పరుగు పందెంలో పరిగెత్తే అవకాశం అందరికీ దొరకదు, పరిగెత్తిన తర్వాత గెలిచేటువంటి అవకాశం కూడా అందరికీ దొరకదు. ఎవరికో ఒక్కరికి ఫస్ట్ ఆర్ సెకండ్ 2 ప్రైజులు మాత్రమే ఇస్తాం. పరిగెత్తడానికి ఒక 10 మందికో 15 మందికో అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిగెత్తడం కోసం ప్రతినిత్యం ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ పరుగు పందెంలో నేను కూడా ఉండాలి. రేపు ఈరోజు వీళ్ళ చేతుల్లో ఆ డ్రెస్ ఉంది, రేపు నేను ఇంకా కొంచెం కష్టపడి శ్రమిస్తే ఆ పరిశ్రమ అనేది చేస్తే ఆ డ్రెస్ కాదు రేపు పొద్దుగల వరల్డ్ కప్పే నా చేతుల్లో ఉంటుందని కష్టపడి మనం ఈ వయసులో కనుక టార్గెట్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే చాలా మంది క్రీడాకారులు ఇప్పుడు నాతో పాటుగా క్రీడాకారులు తప్పు ఏంటి అంటే ఇక్కడ మన మధ్యలో ఒక గొప్ప క్రీడాకారులు వాడు వీడియో జీవన్ నాట్యం చేసి నేషనల్ లెవెల్ దాకా షటిల్ బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యి అంతకంటే ముందు వాలీబాల్ ప్లేయర్ అయితే జీవితంలో పైకి రావాలి అని చెప్పేసి అంటే ఆ క్రీడాకారునికి 0 పక్కన 1 ఉన్నట్టుగా విద్య చాలా అవసరం. చదువుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏ స్థాయిలో ఆటలలో రాణించినా కూడా దాంతోపాటు విద్య ఉంటేనే మనం పైకి వస్తాం. లేకపోతే అర్ధాంతరంగా డిస్టిక్ లెవెల్లోనో లేకపోతే స్టేట్ లెవెల్ దాకా పోయి అక్కడనే మన లైఫ్ ఆగిపోతుంది. ఇది కాకుండా అయితే అది కాకుండా అయితే మనం ఎక్కడ కూడా చదువుల్లో నెగ్లిజెన్సీ లేకుండా